ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఆర్టీసీలో 3035 పోస్టుల భర్తీకి టీజీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే 2000 డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలగకుండా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా అదనంగా 743 లేబర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ పోస్టులు, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నియామకాల వల్ల తెలంగాణ ఆర్టీసీ కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడుస్తాయి అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక 23 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు, 15 మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు, 11 సెక్షన్ ఆఫీసర్లు, 7 జనరల్ మెడికల్ ఆఫీసర్లు, 7 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు భర్తీకి తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం అమలుతో బస్సులు రద్దీ పెరిగిందని, అందుకు కొత్త బస్సులు త్వరలో కొంటామని ఆయన అన్నారు.